యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైన పూర్వం అరణ్యంలాగా ఉన్న సమయంలో రవాణా సదుపాయం లేకున్నా భక్తుల కోసం కాలినడకన మెట్ల మార్గం ద్వారా టెంట్ హౌస్ సామాగ్రి, పూజా ద్రవ్యములు, పాలు, పెరుగు, ఆహార పదార్థాలు లాంటి అనేక వస్తు సామాగ్రిని సదుపాయాలను భక్తులకు అందిస్తూ స్వామివారిని నమ్ముకుని జీవిస్తున్న పేద మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కొండపైన దుకాణాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 500కు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్నారని పలువురు కొండపైన దేవస్థానం వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం 33 నుంచి 50% పెంచి రెన్యువల్ చేసే విధానం రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహాలో కొనసాగిందన్నారు. దేవాదాయ శాఖ హిందూ రిలీజియన్ యాక్ట్ 30/87 నిబంధన ప్రకారమే ఈ రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందని, యాదగిరిగుట్ట దేవస్థానంలో దుకాణాల రెన్యువల్ అనేది కొత్తగా వచ్చింది ఏం కాదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొంతమంది తరచుగా పదే పదే కొండపైన దుకాణాలను టెండర్ నిర్వహించాలని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. 114 దుకాణాలకు గాను కొండపైన ప్రస్తుతం 10 దుకాణాలే ఉన్నాయన్నారు. ఈ 10 దుకాణాలపై 114 మంది దుకాణాల యజమానులతో పాటు పరోక్షంగా అందులో పనిచేసేవారు కలిపి మొత్తం 500 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఒకవేళ టెండర్ నిర్వహిస్తే 10 దుకాణాలకే నిర్వహిస్తారా లేక 114 దుకాణాలకు నిర్వహిస్తారా అనేది ఫిర్యాదు చేస్తున్నారని స్పష్టం చేయాలని కోరారు. 10 దుకాణాలకే టెండర్ నిర్వహిస్తే ఆ 10 దుకాణాలు ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇదే జరిగితే ప్రస్తుతం ఈ దుకాణాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న సుమారు 500 పేద మధ్యతరగతి కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడతారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దేవస్థానం దుకాణాలకు టెండర్ను నిర్వహిస్తే నిరుద్యోగులు 5 నుంచి 10 లక్షల రూపాయల డిపాజిట్ కట్టి కోట్ల రూపాయల అద్దెను చెల్లించగలుగుతారా? అంత స్తోమత వారికి ఉంటుందా అనేది ఆలోచించాలంటున్నారు. దుకాణాలకు టెండర్ నిర్వహించడం అంటేనే ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు అనే దానికి ఉద్దేశం. అంటే ఆ దుకాణాలకు స్థానికులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులు టెండర్లో పాల్గొంటారు. దీనివల్ల ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులైన ఇతర ప్రాంతాల వారికే ఆ దుకాణాలు దక్కుతాయి తప్ప స్థానికులకు ఆ దుకాణాలు దక్కువ అనేది స్పష్టమవుతుందని పలువురు చెబుతున్నారు. అటువంటప్పుడు టెండర్ వేయటం వల్ల స్థానికులకు నిరుద్యోగ లాభం ఎలా జరుగుతుందని, టెండర్ నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతాలకు చెందిన ధనవంతులు, కార్పొరేట్ వ్యక్తులకే లాభం చేకూర్చినట్లు అవుతుంది కాదా అని ప్రశ్నించారు. పేదలు, నిరుద్యోగులు లక్షల కొద్ది డిపాజిట్లు కట్టి లక్షలాది రూపాయల అద్దెను చెల్లించలేరని గుర్తుంచుకోవాలని వ్యాపారులు గుర్తు చేస్తున్నారు. టెండర్ వేస్తే బయటి వ్యక్తుల చేతుల్లోకి దుకాణాలు వెళ్లిపోయి వారి కింది స్థాయి స్థానికులుగా కూలీలుగా పనిచేయాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే చెప్పుల స్టాండ్లు, సెల్ ఫోన్లు భద్రపరిచే కౌంటర్, దీపారాధన, పట్టు వస్త్రాలు విక్రయించే తదితర వ్యాపారాలు టెండర్ల ద్వారానే నిర్వహిస్తున్నారన్నారు. అరిసెలు, పండ్లు అమ్ముకోరే సంచార వ్యాపారులు, భక్తులకు నామాలు పెట్టేవారు, చిలకజోసం, కంప్యూటర్ దృశ్యం చేతికి సంచార వ్యాపారులు నామమాత్రం రుసుమును దేవస్థానానికి చెల్లిస్తూ సంవత్సరాల తరబడి కొనసాగుతున్నారు. వాడికి కూడా టెండర్లు నిర్వహిస్తారా? వీటన్నింటిని వదిలిపెట్టి ఒక వ్యాపారులనే పదే పదే కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దేవస్థానం ఆదాయం పెరగడానికి అనేక మార్గాలు ఉన్నాయని, ముందుగా భక్తుల సౌకర్యాలను కొండపైన పెంచాలన్నారు. కొండపైన వసతి గదులు పెద్ద ఎత్తున నిర్మించి టాయిలెట్ సౌకర్యం తగిన విధంగా ఏర్పాటు చేస్తే కొండపైన పెద్ద ఎత్తున భక్తులు బస చేసే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా దేవస్థానానికి ఆదాయం పెరుగుతుందని, దాంతో పాటుగా కాంట్రాక్టులు పొందిన వారికి కొండపైన వ్యాపారులకు సరైన వ్యాపారం జరిగే మేలు జరుగుతుందన్నారు. కొండపైన భక్తులకు వసతి సౌకర్యాలు పెంచే విషయంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు కొండపైన వ్యాపారులు అద్దెను ఎగ్గొట్టిన సందర్భాలు లేవని, డిఫాల్టర్లుగా మారిన సందర్భాలుగా లేవని వ్యాపారులు తెలిపారు. అద్దెను సక్రమంగా చెల్లిస్తూ ప్రతిసారి 30 నుంచి 50% మధ్య అద్దె పెంపుదలతో రెన్యువల్ చేయించుకుంటూ దేవస్థానానికి వ్యాపారులు ఆదాయం సమకూరుస్తున్నారన్నారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి కొండపైన దుకాణాలపైనే ఆధారపడి జీవిస్తున్న పేద మధ్యతరగతి వ్యాపారుల పొట్టకొట్టే పనులను చేయకూడదని యాదగిరిగుట్ట కొండపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వర్తక సంఘం వ్యాపారులు కోరుతున్నారు. ఆ 10 మొబైల్ దుకాణాలు కూడా ఇప్పటికీ 10 ఏళ్ళ నుంచి మేము డిమాండ్ చేసుకుంటూ 110, 13, 14 దుకాణాలకు ఇప్పుడు 10 దుకాణాలు ఇచ్చారు. 10 దుకాణాల మీద 114 కుటుంబాలు పడుతున్నాయి ప్రత్యక్షంగా. పరోక్షంగా ఇంకో 100 కుటుంబం అంటే అది చేశాక దాదాపు ఒక 500 మంది జీవనం సాగిస్తున్నారు. ఇలా షాపుల మీదనే బతికి నెలకు ఇంత మంది బతుకుంటే కొంత కావాలని గుట్ట మీద టెండర్ పెట్టాలి, కోట్లు వస్తాయి అనే ఉద్దేశంతో ఇవి టెండర్లు పెట్టాలంటే టెండర్ ఎట్లా పెడతారు? 113 దుకాణాలు 10 దుకాణాలు ఉన్నాయి. 10 దుకాణాలకు టెండర్ పెట్టమంటున్నా, లేకపోతే 114 దుకాణాలకు టెండర్ పెట్టమంటున్నా? మరి టెండర్ పెడితే 114 పెట్టాలి కదా. 114 10 దుకాణాలు పెడితే కోట్లు వస్తాయంటే ప్రతి ఒక్క ఇష్యూను కూడా దేవస్థానం ఆదాయం కోసం చూడొద్దు. ప్రతి ఇన్ని కుటుంబాలు బతున్నాక
మానవతా దృక్పథంతో మానవతా విలువలతోటి అన్ని సందర్భాలలో ఉంటాయి కొన్ని, అన్నింటినీ టెండర్ తోటి పోల్చి చూడొద్దు. ఈ మా వర్తక సంఘం 10 దుకాణాలు కాకుండా మిగతా టెండర్ అవుతున్నాయి. సెల్ ఫోన్ అనుకోండి, చెప్పుల స్టాండ్ అనుకోండి, మెడికల్ కాంట్రాక్ట్ అనుకోండి, దీపంతల కాంట్రాక్ట్ అనుకోండి, ఈ కింద పార్కింగ్ ఇవన్నీ కూడా టెండర్లు అవుతున్నాయి. అవి టెండర్లు అయి కోట్లు పోతున్నాయి, లక్షలు పోతున్నాయి. అంటే ఎవరండి కోట్లు లక్షలు పోతే అవి ఎవరు పడుతున్నారు? 23 నుంచి 26 వరకు కూడా అంటే 8 లక్షల మీద మన 50% చేసింది విత్ జిఎస్టీ. అంటే మనకు ఒకటేసారి 68% పెరిగినట్టు లెక్క, 68% పెరిగినట్టు. అంటే ఇక్కడ కిరాయి ఇంపార్టెంట్ కాదు, కానీ వీళ్ళందరూ జీవనోపాధి. దుకాణాలు ఎక్కువ ఉంటే వ్యాపారం ఎక్కువైంది, దుకాణాలు తక్కువ ఉంటే వ్యాపారం తక్కువైంది. అది వాస్తవం. అయితే ఇంకొక మాట ఏంటంటే, వాస్తవంగా దుకాణాలు 114 దుకాణాలు 112 దుకాణాలు ఎందుకు ఉన్నాయి అంటే, అప్పుడు కొండపైననే ఉన్నది, కొండపైనే కళ్యాణ కట్టు ఉన్నది, కొండపైన 400 రూములు ఉన్నాయి, వసతి చేయడానికి అవకాశం ఉంది, సత్యనారాయణ వ్రతాలు ఉన్నాయి, అన్ని రకాల వసతులు కొండపైన ఉన్నాయి. కాబట్టి ఈ 114 దుకాణాలు నడిచినాయి. మేము కూడా ఆలోచించింది అంటే ఇప్పుడు ఇవన్నీ లేవు, అన్ని కింద ఉన్నాయి. కింద కూడా మనకు కావాలని అడిగినాం. కింద కూడా మీరు ఏదైతే గుండం పెట్టిందో అక్కడనే కొబ్బరికాయల దుకాణం ఇవ్వండి, సత్యనారాయణ పలకాల దుకాణం, మాకు ఎక్కడెక్కడైతే దుకాణాలు ఉన్నాయో అక్కడక్కడ మాకు ఇవ్వండి అడిగినాం. అడిగితే మీ కింద ఇచ్చే వచ్చే పైన కాబట్టి మీరు పైన ఇస్తాం, కొండపైన మీద అడిగింది కాబట్టి కొండపైన ఇస్తామని మమ్మల్ని రిపీట్ చేయడం జరిగింది. అదే ప్రకారంగా కొండపైన ఉన్నప్పుడు ఈ పద్ధతులు అయిపోయి కనకంత మాత్రాన వాళ్ళు మాత్రమే దుకాణం నడుపుకోలేదు. ఈ రోజు దుకాణం నడకపోతే రేపు ఇల్లు కడుకోవడం ఎంతో మంది దుకాణాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కనబడట్లేదు. ఇవాళ ఏదో మీకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఒక వ్యక్తి టార్గెట్ చేసి ఆ వ్యక్తిని మనం నాశనం చేద్దామని చూస్తే దాంతో పాటు 4-5 మంది ఖరాబ్ అవుతుంది, వాళ్ళ జీవితాన్ని ఖరాబ్ చేస్తుంది. ఇప్పుడు దీనికి నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, పేరు తీసుకొని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. పుట్ట కింద ఎవరు చేస్తున్నారు, వాళ్ళ వెనుకలు ఎవరు, ఆ టీం ఏంటి, ఆ కథ ఏంటి అందరికీ ఎక్కే. కొత్త పేరు చెప్పి కింద గాయం చెప్పా, కొత్త ముచ్చట ఎత్తాకంటే ఏం లేదా. కాకపోతే ఇంకోటి ఏంటంటే టెండర్లు పెట్టాలి అంటే మంచిదే, టెండర్లు పెడతాం. టెండర్లు పెడితే ఎంతమందికి ఉపాధి లేదు? ఇవాళ 100 నుంచి 112 మంది ఆ దుకాణాలు తప్పుతారు. నువ్వు వ్యక్తిగా వ్యవస్థగా నువ్వు టెండర్లు పెట్టాలనుకోండి, ఆ 112 మంది దింపి ఎంతమందికి ఉపాధి అయ్యేందుకు అవకాశం ఏడుందా? ఇంత అనాలోచితమైన నిర్ణయానికి కారణం ఈ ఆవేశమా, లేకపోతే నీ పర్సనలా? నువ్వు చేయి, వీళ్ళకు ఉపాధి కల్పించినావు, వీళ్ళతో పాటు స్థానికులు నిరుపేద మందులు వాళ్ళకు కూడా కలిపేదని చెప్పురు. ఇవాళ సురక్ష వచ్చి 200 మంది కొత్త పనిచేస్తుంది, అదొక ఉపాధి వ్యవస్థ. ఇంకో ఉపాధి కలిపి మా అన్నం గురించి వాళ్ళు పెట్టాలి, మాకు పెట్టు వాళ్ళకు పెట్టు, ఒకరిని ఖరాబ్ చేసి ఇంకోరిని బాగుపడి ఈ ఆలోచన మీకు ఎందుకు? 60 ఏళ్ళు